ఆచి చికెన్ మసాలా. నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్లో మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ లో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాములపై 1470 పెరిగి 1,53,930కు చేరింది. అదేవిధంగా ఆభరణాలను ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,350 పెరిగి 1,41,100 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు కేజీ వెండిపై ఒకేసారి 5,000 పెరగడంతో కిలో వెండి ధర 2,65,000కు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, బంగారం ధరలు హెచ్చుతగ్గులు దేశవ్యాప్తంగా దోబూచులాట ఆడుతున్నాయి. ఒక రోజు బంగారం రేటు తగ్గితే మరొక రోజు భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం 1,470 రూపాయలు పెరిగింది. 1,470 రూపాయలు పెరిగి 1,53,930 రూపాయలకు చేరుకుంది. అట్లాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సంబంధించి 1,350 పెరిగి 1,41,000కు పైగా కూడా ఈ రోజు బంగారం ధరలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే వెండి ధరలు కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తా ఉంది. ఇవాళ 5,000 రూపాయలు కేజీ వెండికి పెరిగినటువంటి నేపథ్యంలో 2,65,000 రూపాయలకు కేజీ వెండి చేరుకుందని చెప్పుకోవచ్చు. నిన్న కాస్త తగ్గుముఖం పడినటువంటి బంగారం ధరలు ఇవాళ మార్కెట్ లో మళ్ళీ కొంత ట్రెండ్ అయ్యి పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అట్లాగే రోజు రోజుకు అంటే అటు యుద్ధం కొనసాగుతుంది. యుద్ధ నేపథ్యంలో ఆ ధరల ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక దశలో 2 లక్షలకు బంగారం ధర తులం చేరుకుంటుందని కొంత ఉండే ప్రచారం సాగింది. దాని తర్వాతకి ఎప్పుడైతే ఈ యుద్ధం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపిస్తా ఉంది. ఈ మధ్య ఇటీవల కాలంలో కొంత బంగారం ధరల్లో మళ్ళీ పెరుగుదల కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. భారతదేశంలో బంగారానికి ప్రధానంగా డిమాండ్ విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నా కొనుగోలు మాత్రం తగ్గట్లేదని తెలుస్తా ఉంది. ఒకవైపు వినియోగదారులు కొంటుంటే మరొక వైపు అంతర్జాతీయంగా కూడా అనిశ్చిత నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుకునేందుకు కేంద్రం బ్యాంకు రిజర్వ్ ఆఫ్ ఇండియా కూడా దీనికి బంగారం నిల్వలను పెంచుకుంటా ఉంది. గతేడాది పసిడి ధరలు 70% వరకు పెరిగాయి. ప్రస్తుతం పసిడి దిగుమతులు ఏమాత్రం కూడా తగ్గని పరిస్థితి. గత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతుల విలువ రికార్డు స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. ఈ ఏడాది కూడా ఆరంభంలో భారీగానే పెరిగిన ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరగడం, డాలర్ పుంజుకోవడం వంటి కారణాలతో పసిడి ధరలు దిగొచ్చాయని చెప్పుకోవచ్చు. ఇటీవల మళ్ళీ యుద్ధం ముగింపుపై సంకేతాలు నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గగా గోల్డ్ రేటు దాదాపు 2-3 రోజులు పెరుగుతూ వస్తుంది. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక రోజు పెరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ బంగారం ధరలకు సంబంధించి ఇవి తగ్గుతుంది. మళ్ళీ బంగారం ధరలు తగ్గిన నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఇట్లా దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఇరాన్ అమెరికా యుద్ధ కాల్పుల విరమణ ప్రస్తుతం విఫలమైనటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హార్మోజ్ జలసంధి దిగ్బంధనానికి ఆదేశించారు. దీంతో ఈ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. నిన్న దాదాపు 10% వరకు కూడా పుంజుకున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ధరలు తగ్గినట్లు తగ్గి మళ్ళీ ఒక్కసారిగా స్వల్పంగా కూడా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు $4,760 స్థాయిలో ఉంది. సిల్వర్ రేటు మాత్రం $76 స్థాయికి ఎగబాకింది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు 93 పైసలు పైగా కూడా ఉంది. దీనికి అనుగుణంగా దేశీయంగా మళ్ళీ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజుకు మాత్రం కొంత ధరలు పెరిగినప్పటికీ కూడా ఇది పరిస్థితి ఎలా ఉంటుందో మళ్ళీ చెప్పలేని పరిస్థితి. రేపు పరిస్థితులను బట్టి, దేశీయంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా మళ్ళీ గోల్డ్ రేటు తగ్గే అవకాశం వస్తా ఉంటుంది.
ప్రధానంగా దేశంలో మహిళలకు పసిడి మీద మక్కువ ఉండడం, ఎక్కువగా కూడా మహిళలు కొనుగోళ్ల మీద ఆసక్తి చూపినటువంటి నేపథ్యంలో ఈ పసిడి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు దేశంలో కూడా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉండిపోయింది. గతంలో బాగా రియల్ ఎస్టేట్ ఆ ఫ్లాట్లు, ఇల్లు కొనుగోలు శాతం అనేది బాగా ఉండే. ఇప్పుడు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా అది తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ తగ్గిపోయి ఆ ఇన్వెస్టర్లంతా కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినటువంటి క్రమంలోనే గోల్డ్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. కొనుగోలుదారులు పెద్ద ఎత్తున కూడా గోల్డ్ ని కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికి కూడా గోల్డ్ అనేది ఒక భద్రతగా ఉంటుంది. ఒకవేళ బంగారం కొని దాని తర్వాతకి ఏదైనా అవసరం ఉంటే బ్యాంకులో పెట్టుకొని కూడా ఆ లోన్లు తీసుకునే సదుపాయం ఉంది కనుక ఎక్కువగా కూడా అటు మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా గోల్డ్ ను కొనడానికి ఆసక్తి చూపిస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే భారీగా కూడా గోల్డ్ రేటు పెరుగుతా వస్తా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఎండాకాలం ఈ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక గోల్డ్ ను కొనడానికి కూడా ఆసక్తిగా ఉంటుంది. అది అవసరం కనుక ఇప్పుడు కూడా గోల్డ్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కాకుంటే గతంలో 5-10 ఆ పై తులాలు కొనేవారు ఇప్పుడు 2-3 తులాలు కొని కూడా సరిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉన్నత వర్గాలు ఎక్కువగా కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం, అది భద్రంగా ఉంటుందన్న ఆలోచనతోని కూడా గోల్డ్ కు బాగా డిమాండ్ పెరిగింది. ఆ క్రమంలోనే కూడా ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి దేశీయ మార్కెట్ ప్రకారం కూడా ధరలు పెరుగుతా వస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి ఉంటే మాత్రం, ధరలు పెరుగుతూ ఉంటే మాత్రము సామాన్యుడు పేదవాడు మాత్రం గోల్డ్ కు దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, చిరు ఉద్యోగాలు చేసుకునేవారు అసలు గోల్డ్ కొనడం వైపే మొగ్గు చూపట్లేదు అనేది అనేక సర్వేల్లో కూడా తెలుస్తా ఉంది. ఇళ్లలో ఏదైనా శుభకార్యం అయినా సందర్భంలో కూడా గోల్డ్ కొనడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ధరలు పెరుగుతున్నటువంటి క్రమంలో ఆ పరిస్థితి అయితే పేదలు, మధ్యతరగతి, చిరు ఉద్యోగుల్లో మాత్రం కనిపించని పరిస్థితి. దేశీయంగా మాత్రం మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం బంగారం ధర మాత్రం అమాంతం పెరుగుతా ఉంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాకేష్.